తిరుమల శ్రీవారి ఆలయం లోపల నుంచి మణిమండపంలోని జేగంటలు అదే పనిగా మ్రోగసాగాయి. నిత్యం వేలాది మంది దర్శించుకునే స్వామివారి దివ్య సముఖంలోని గంటలు సాధారణంగా రోజూ స్వామివారికి ప్రసాద నివేదన జరిగే సమయంలో మ్రోగడం పరిపాటి. రాత్రి ఏకాంత సేవ తర్వాత కొద్దిసేపు బంగారు వాకిలిని మూసేస్తారు. ఆనంద నిలయం వాకిలి తాళాలు వేస్తారు. గాలి గోపురం కూడా మూతపడుతుంది. మళ్లీ సుప్రభాత సేవ కోసమే తలుపులు తెరుస్తారు. అంటే ఆ సమయంలో లోపల ఎవ్వరూ ఉండరు. అటువంటిది ఆనాటి రాత్రి సుమారుగా 1 గంట సమయంలో ఆలయం లోపల మండపంలోని గంటలు మ్రోగడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏకాంత సేవ తర్వాత స్వామివారు విశ్రాంతి తీసుకుంటారని, కాబట్టి దర్శనాలు ఉండవని ఆగమశాస్త్ర నియమం. భక్తులు పూజారులు ఒక్కరు కూడా లోపల ఉండరు. అందుకని తాళాలు వేసే సమయంలో పొరపాటున ఎవరో భక్తులు లోపల ఉండిపోవడం, అది గమనించక ఆలయ అధికారులు తాళాలు వేయడం జరుగుతుంటుంది. అందుకని అతడు గంటలు మ్రోగించడం ద్వారా తాను లోపల చిక్కుకున్నాననే సంగతిని తెలియజేస్తున్నాడని భావించారు. అలాగని శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆలయ ద్వారాలు తీయరాదు.